టెట్పై సుప్రీంకోర్టులో ఏపీ పోరాటం. ప్రభుత్వ న్యాయ పోరాటంపై ఉపాధ్యాయుల్లో ఆశలు. సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయడానికి ఏపీ రెడీ. అయినా సరే టెట్కు షెడ్యూల్ విడుదల. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పాస్ అవ్వాల్సిందే అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. టీచర్ల నియామకంపై ఒకరు కోర్టుకెళ్తే తమ తీర్పు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందేనంటూ సెప్టెంబర్ 1న ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిందే. కొత్తగా వచ్చే వాళ్లకు ఎలాగూ టెట్ తప్పదు, కానీ కొన్నేళ్లుగా టీచర్ జాబ్లో ఉన్నవాళ్లు కూడా టెట్ రాయాల్సిందేనని చెప్పింది. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ టెట్లో ఉత్తీర్ణత ఆధారంగానే జరగాలని లింకు పెట్టింది. దీనిపై ఉపాధ్యాయులు పోరాడుతున్నారు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి కూడా టెట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో పోరాటం చేయాలని కోరుతున్నారు ఉపాధ్యాయులు. అయితే ఇదే విషయమై ఏపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నారు టీచర్లు. ఎమ్మెల్సీలు ఆలపాటి, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ దగ్గరికి వెళ్లి తమ సమస్యను ప్రస్తావించారు. ఆ లీడర్లు నేరుగా మంత్రి లోకేష్ను సంప్రదించారు. ఈ సమస్యపై ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తామని సీఎం చంద్రబాబు కూడా ఉద్యోగ సంఘాల సమావేశంలో హామీ ఇచ్చారు. దాని ప్రకారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి అంగీకరించారు. నిజంగా ఇదో ఉపశమనం అనే చెప్పాలి. మరోవైపు రివ్యూ పిటిషన్పై హామీ ఇచ్చిన నారా లోకేష్ మరోవైపు టెట్ షెడ్యూల్ విడుదల చేశారు. డిసెంబర్ 10వ తేదీన ఎగ్జామ్ జరగబోతోంది. జనవరి 19న రిజల్ట్స్ వస్తాయి. ఈ టెట్ కొత్తగా ఉపాధ్యాయులుగా వెళ్లే వారి కోసమే. ఏది ఏమైనా ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూడాలంటోంది బీసీవై పార్టీ. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడమే కాదు, ఉపశమనం లభించేలా వాదించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.